నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు హెర్నియా సమస్యతో బాధపడుతున్నారా? మీ పొత్తి కడుపులో నొప్పిగా ఉందా? తరచూ వాంతులు మరియు పొత్తి కడుపులో వాపుగా అనిపిస్తుందా? మొదలగు హెర్నియా సమస్యలకు లేటెస్ట్ ట్రీట్మెంట్స్ గురించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఎన్టీవీ స్టూడియోలో ఉన్నారు యశోద హాస్పిటల్స్ సీనియర్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ ఎస్ సాయిబాబు గారు. మరి వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్తే సార్. హలో, నమస్తే అమ్మా. సో ముందుగా ఈ హెర్నియా ప్రాబ్లం, సో అసలు హెర్నియా అంటే ఏంటి, ఎందువల్ల వస్తుంది? హెర్నియా అనేది మనకి యూజువల్గా అబ్డామినల్ క్యావిటీకి సంబంధించిన ఒక సమస్య అనమాట. అది అబ్డామినల్ క్యావిటీ లోపల ఉండే ఆర్గాన్స్ కానీ పార్ట్ ఆఫ్ ది ఆర్గాన్స్ కానీ ఈ అబ్డామినల్ క్యావిటీ టిష్యూస్ నుంచి బయటికి రావడాన్ని, ప్రొట్రూడ్ అయ్యి బయటికి రావడాన్ని మనం హెర్నియా అంటాం. ఇది సాధారణంగా చిన్నపిల్లల్లో ఉండొచ్చుంది, అడల్ట్స్లో మిడిల్ ఏజ్ వయసులో ఉంటుంది, అడల్ట్స్ ఓల్డ్ ఏజ్ వయసులో కూడా మనం చూస్తూ ఉంటాం, డిపెండింగ్ ఆన్ ద టైప్ ఆఫ్ ద హెర్నియా అనమాట. అంటే ఇది రావడానికి మూలాలు ఏంటి సార్? ఎవరిలో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం? హెర్నియా అనేది కామన్గా ఎందుకు వస్తుంది అనేది అంటే మొదటగా మజిల్ వీక్నెస్, అంటే కండరాల వీక్నెస్ అనేది ఒక సమస్య. రెండోది ఓవర్ స్ట్రైనింగ్ అనేది రెండో సమస్య. ఈ రెండు సమస్యలు మూలంగా చెప్పుకోవచ్చు హెర్నియా రావడానికి. ఇంకేదైనా ఏంటంటే అదర్స్ కారణాలు ఏంటంటే హెర్నియా ఏదైనా ప్రీవియస్గా ఆపరేషన్ అయితే ఆ కండరాలకి వీక్నెస్ డెవలప్ అవుతుంది, ఆ ఆపరేషన్ సైట్ నుంచి కూడా హెర్నియా వస్తుంటుంది. ఇంకా హెర్నియాలో రకాల గురించి చెప్పుకోవాలంటే కంజెంటల్ హెర్నియాలు, అక్వైర్డ్ హెర్నియాస్ అంటాం. కంజెంటల్ హెర్నియాస్ అంటే చిన్నపిల్లల్లో వస్తుంటాయి. బుట్టే బై బర్త్ వాళ్ళకి హెర్నియా ఆల్రెడీ డెవలప్ అయి ఉంటుంది, లేదా అది చిన్నపిల్లల్లో ఎక్కువ చూస్తాం. అక్వైర్డ్ హెర్నియాస్ అనేది మిడిల్ ఏజ్లో కానీ ఓల్డ్ ఏజ్లో కానీ సాధారణంగా చూస్తుంటాం. అంటే ఇది ఇంతకు ముందు అంటే మనం ఓన్లీ పెద్దవాళ్ళలో చూసేవాళ్ళం ఎక్కువగా ఈ హెర్నియా ప్రాబ్లమ్స్ అన్నవి. ఇటీవల కాలంలో ఏంటంటే మిడిల్ ఏజ్ గ్రూప్ వాళ్ళలో, చిన్న వాళ్ళలో కూడా ఈ ప్రాబ్లం అన్నది చూస్తున్నాం. ఎందువల్ల వస్తుందంటారు సార్? మనం చెప్పుకున్నట్టు చిన్నపిల్లల్లో చూడడం అనేది కామన్గా అది కంజెంటల్ కాజ్ అంటాం. కంజెంటల్ కాజ్ అంటే చిన్నపిల్లల్లో బిఫోర్ డెలివరీ, బిఫోర్ బర్త్ వాళ్ళకి పొట్ట నుంచి అబ్డామినల్ క్యావిటీ నుంచి టెస్టిస్ అనేవి బయటకు వచ్చి స్క్రోటల్ శాక్లో ఉంటాయి. అది ఎంగ్వైనల్ త్రూ దట్ ఈ ఎంగ్వైనల్ కెనాల్ ద్వారా బయటికి వస్తుంటాయి అన్నమాట. యూజువల్గా బై ద టైమ్ ఆఫ్ డెలివరీకి ఆ ఎంగ్వైనల్ కెనాల్ సాధారణంగా క్లోజ్ అయిపోతుంది. కొందరిలో అలా క్లోజ్ కాకుండా అలా పేటెంట్గా ఓపెన్గా ఉండటం మూలంగా చిన్నపిల్లల్లో హెర్నియా అనే సమస్య మనం చూస్తుంటాం. ఇది ఇంకొందరిలో ఏంటంటే ప్రీమేచ్యూర్ డెలివరీ అంటాం. ఎర్లీ డేట్స్ కంప్లీట్ కాకుండా డెలివరీ అయిన బేబీస్లో కూడా, ఈ ప్రీమేచ్యూర్ బేబీస్లో కూడా హెర్నియా అనేది సాధారణంగా చూడడానికి అవకాశాలు ఉంటాయి. అంటే ఈ హెర్నియా సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి సార్? హెర్నియా సిమ్టమ్స్ అనేవి సాధారణంగా కామన్గా మనం హెర్నియాలు అనేది చూసేది గ్రాయిన్ రీజియన్లో చూస్తాం. గ్రాయిన్ రీజియన్ ఒకటి, దట్ ఇస్ కాల్డ్ ఎంగ్వైనల్ హెర్నియాస్ అంటాం. అదర్ పార్ట్స్ ఆఫ్ ది హెర్నియాలో వచ్చే పార్ట్స్ ఏంటంటే అంబిలికల్ రీజియన్లో బొడ్డు దగ్గర అంబిలికల్ హెర్నియా అంటూ ఉంటాం. ఇంకా అదర్ పార్ట్స్లో వచ్చేది ఏంటంటే ప్రీవియస్గా ఆపరేషన్ ఏదైనా అయిందంటే ఆ ఆపరేషన్ స్కార్ ప్రాంతంలో హెర్నియా వస్తుంటుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ ఇన్సిజనల్ హెర్నియా. ఎక్కడైనా హెర్నియా అనేది వచ్చిందంటే అది యూజువల్గా ఏమవుతుందంటే అక్కడ బల్జ్ లాగా వస్తుంటుంది, ఏదో ప్రొట్రూడింగ్ పార్ట్ కమింగ్ అవుట్ అనమాట. దట్ అపియర్స్ లైక్ అవుట్ సైడ్ మనకి ఎలా కనిపిస్తుంది అంటే బయటకు వచ్చి ప్రొట్రూడ్ అవుతున్నట్టు కనిపిస్తుంటుంది. దట్ ఈస్ కాల్డ్ యూజువల్గా హెర్నియా అంటాం. ఓకే, అంటే హెర్నియా రావడానికి మనం ఏ విధంగా మనం గుర్తుపట్టచ్చు అంటారు ఇది హెర్నియా అని? జనరల్గా సాధారణంగా కడుపు నొప్పి అది వస్తూ ఉంటుంది అప్పుడు. ఈ హెర్నియా ప్రాబ్లమ్ని గుర్తించడం ఎలా? ఈ హెర్నియా ప్రాబ్లమ్స్ కామన్గా జరిగేది అని చెప్పినట్టుగా ఎంగ్వైనల్ రీజియన్లో అడల్ట్స్లో కామన్గా, మేల్స్లో ఎక్కువ శాతంలో ఎంగ్వైనల్ రీజియన్లో హెర్నియా చూస్తూ ఉంటాం. అది కామన్గా గ్రాయిన్ రీజియన్లో హెర్నియా వచ్చే ముందు కూడా చాలామందికి, కొందరికి క్రానిక్ పెయిన్ అంటాం, డ్రాగింగ్ పెయిన్ అంటాం, లాగుతున్నట్టు ఉంటుంది, లేకపోతే క్రానిక్గా అక్కడ పెయిన్ వస్తుంది అంటూ ఉంటాం. అది ప్రిలిమినరీ సిమ్టమ్గా కనిపిస్తుంటుంది. ఇంకొకటి ఏంటంటే ఎవరైనా ఎక్కువ స్టెన్యూస్ ఎక్సర్సైజెస్, బాగా ఎక్సర్సైజ్ చేస్తున్న వాళ్ళు కానీ, ఎక్కువ వెయిట్స్ మోస్తుంటే, బాగా సివియర్ అంటే చాలా ఎక్కువ బరువులు మోస్తున్న వాళ్ళు కానీ ఆ ఏరియాలో ఆ వీక్నెస్గా అనిపిస్తే మాత్రం అక్కడ కొంచెం పెయిన్ అనేది వస్తుంది. డ్రాగింగ్ పెయిన్ కానీ, బర్నింగ్ పెయిన్ కానీ వస్తూ ఉంటుంది. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం స్లోగా బల్జ్ అనేది ఏర్పడుతుంది. మనం క్రానిక్ పెయిన్ వస్తున్నప్పుడు ఎప్పుడైనా కానీ, ఏదైనా బరువులు ఎత్తుతున్నప్పుడు కానీ, ఎక్కువ స్ట్రెయిన్ అయినప్పుడు కానీ, ఎక్కువసేపు నిలబడినప్పుడు కానీ ఆ ఏరియాలో మాత్రం పెయిన్ లాగా అనిపించినా, బర్నింగ్ సెన్సేషన్ అనిపించుతున్నా మనం కొంచెం అలర్ట్ అవ్వడం మంచిది.
అలా లేదు ఇంకా తరువాత క్రమంలో ఏమవుతుందంటే అక్కడ వాపులాగా వస్తూ ఉంటుంది. ఆ వాపు అనేది అలా కంటిన్యూస్గా ఎక్కువ రోజులు ఉంటే పెరుగుతూ ఉంటుంటుంది. అంటే ఈ హెర్నియాని ఏ విధంగా డయాగ్నోస్ చేస్తాం సార్? హెర్నియా డయాగ్నోజ్ చేయడం అనేది యూజువల్గా మనకి ఇట్లాంటి డౌట్ వచ్చినా కానీ, ఏదైనా సిమ్టమ్స్ ఇట్లా బయటికి బల్జ్ కనిపించినా, పెయిన్ అనిపించినా కానీ డాక్టర్ని సంప్రదించే డాక్టర్ హెర్నియా డయాగ్నోజ్ చేయడం జరుగుతుంది. సాధారణంగా క్లినికల్ ఎగ్జామినేషన్ బై ఎగ్జామినేషన్ ఉంటే పార్ట్ అది మనం ఎక్కడ పార్ట్లో ఏ ప్రాబ్లం అనుకుంటున్నా ఆ పార్ట్ని ఎగ్జామిన్ చేయడం మూలంగా డాక్టర్ యూజువల్గా క్లినికల్ ఎగ్జామినేషన్లో హెర్నియాని డయాగ్నోజ్ చేయగలుగుతాం ఎక్కువ శాతం. ఇంకా ఫర్దర్ అది కావాల్సినప్పుడు ఏమైనా అవసరమైతే అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషను, సిటీ స్కాన్ ఎగ్జామినేషను, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ అవసరాన్ని బట్టి డాక్టర్ గారు అడ్వైజ్ చేస్తుంటారు. ఇప్పుడు ఈ హెర్నియాని ట్రీట్ చేయడానికి ఎటువంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్లో ఉన్నాయి? ఇప్పుడు లేటెస్ట్ మెథడ్స్ ఏమన్నా అందుబాటులోకి వచ్చాయా? హెర్నియాల్ ట్రీట్మెంట్ అనేది మనం సాధారణంగా ఓపెన్ ఆపరేషను, లాప్రోస్కోపిక్ ఆపరేషను అని 2 రకాలుగా ట్రీట్ చేస్తాము. కామన్గా ఓపెన్ ఆపరేషన్ ఇంత క్రితం ఎప్పుడు కూడా జరిగేది ఏంటంటే ఓపెన్ ఆపరేషన్ అనేది ఆపరేషన్ చేసేవాళ్ళు. ఓపెన్ ఆపరేషన్ అంటే అక్కడ హెర్నియా ఏ పార్ట్లో ఉందో ఆ పార్ట్లో కట్ చేసి ఆ హెర్నియా బయటకు వచ్చిన పార్ట్ని మళ్ళీ లోపలికి పంపించి ఆ వీక్గా ఉన్న కండరాల్ని దగ్గరగా క్లోజ్ చేసి ఆ హోల్ని క్లోజ్ చేయడం జరుగుతుంది. సేమ్ టైం అక్కడే మెష్ అనేది కూడా పెడతాం. సింథటిక్ మెటీరియల్తో తయారైన మెష్ అనేది ఒకటి పెడితే అది ఎక్కువ శాతం సపోర్ట్ చేస్తుంది. ఆల్రెడీ హెర్నియా అనేది కొంత కండరాల వీక్నెస్ తోటి అదర్ కారణాలతోటి వస్తుంది కాబట్టి ఆ మజిల్స్కి కొంత స్ట్రెంగ్త్ సపోర్ట్ ఇవ్వాలి కాబట్టి ఆ మెష్ అనేది కూడా పెట్టడం జరుగుతుంది. దిస్ ఈజ్ సాధారణంగా ఓపెన్ హెర్నియా ఆపరేషన్. ఇంకా నెక్స్ట్ లెవెల్ ఏంటంటే లాప్రోస్కోపీ ఆపరేషన్ అనేది చేస్తాం. లాప్రోస్కోపీ ఆపరేషన్ అనే దాంట్లో చిన్నగా ఓపెన్ ఆపరేషన్ లాగా అంత ఎక్కువగా కట్ చేయ అవసరం లేకుండా చిన్న కీహోల్ ఆపరేషన్ అంటాం దీన్ని. చిన్న కట్ చేసి పొట్ట లోపలికి అబ్డామినల్ క్యావిటీ లోపలికి వెళ్తాం అనమాట. ఓపెన్ ఆపరేషన్లో ఏం చేస్తామంటే బయట నుంచి ఆపరేషన్ చేస్తాము. లాప్రోస్కోపీ ఆపరేషన్లో ఏంటంటే లోపల నుంచి పొట్ట లోపలికి వెళ్ళి ఆ పార్ట్లో హెర్నియా ఉన్న పార్ట్ని మళ్ళీ పొట్ట లోపలికి తీసుకోవడం జరుగుతుంది. ఆ పొట్ట లోపలికి తీసుకున్న తర్వాత ఆ ప్రదేశంలో మళ్ళీ హెర్నియా అనేది బయటికి రాకుండా లాప్రోస్కోపిక్ హెర్నియాలో కూడా మెష్ అనేది పెట్టడం జరుగుతుంది. సార్, అంటే ఈ హెర్నియాని ట్రీట్ చేయడానికి ఖచ్చితంగా సర్జరీ చేయాల్సిందేనా? మందులతోటి తగ్గేది కాదంటారా? హెర్నియా అనే దానికి హెర్నియా వన్స్ అనేది డెవలప్ అయిందంటే మాత్రం దానికి ఉన్న ట్రీట్మెంట్ వల్ల మెడిసిన్స్ మాత్రమే, మెడిసిన్స్ కాదు, సర్జరీ మాత్రమే. మెడిసిన్స్ తోటి దీనికి ఎటువంటి ట్రీట్మెంట్ లేదు. మీకు ఎప్పుడైనా కానీ పెయిన్ వస్తుందంటే పెయిన్కి సరిపడా మెడిసిన్ తీసుకోగలుగుతారు. ఎక్కువ స్ట్రెయిన్ అయినప్పుడు హెర్నియా బయటికి వస్తుంది అంటే దాన్ని పడుకున్నా కానీ కొంచెం రిలాక్స్ అయినా కానీ అది మెల్లగా లోపలికి పంపించగలిగితే ఆ స్ట్రెయిన్ ఆ పెయిన్ అనేది తగ్గుతుంది. దీస్ ఆర్ టెంపరీ రిలీఫ్ మెథడ్స్. ఫైనల్గా ఏంటంటే ఆపరేషన్ చేసి ఆ పార్ట్ని హోల్ ఉన్న పార్ట్ని క్లోజ్ చేసి మళ్ళీ ఫర్దర్ రాకుండా మెష్ పెట్టడం అనేది సర్జికల్ ప్రొసీజర్ అనేది అవసరం అవుతుంది. అది డిపెండింగ్ ఆన్ ద కండిషన్ ఆఫ్ ది పేషెంట్. కొందరిలో ఎర్లీగా చేయాల్సి వస్తుంది, కొందరిలో లేట్గా చేయాల్సి వస్తుంది. అది డాక్టర్ గారు డిసైడ్ చేయడం. సార్, అండ్ అలాగే ఈ హెర్నియాని సరైన టైంలో మనం ట్రీట్ చేయకపోతే ఫర్దర్గా ఎటువంటి కాంప్లికేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది? హెర్నియా అనేది ఎప్పటికైనా ట్రీట్ చేయవలసిన కండిషన్ని. లేదంటే ఇది మెల్లమెల్లగా పెరుగుతూ ఉంటుంది. ఉన్న కండిషన్ నుంచి ఇంకా పెరుగుతూ ఉంటుంది కానీ అక్కడ ఆగిపోవడము లేకపోతే పూర్తిగా తగ్గిపోవడం అనేది జరగదు. అలా పెరుగుతున్నప్పుడు మనం కామన్గా అబ్జర్వ్ చేసేది ఏంటంటే స్వెల్లింగ్, బయట ప్రొట్రూడ్ అయిన స్వెల్లింగ్ అనేది బంప్ అనేది అది మెల్లగా సైజు పెరుగుతూ ఉంటుంది. ఇంకొక కండిషన్ ఏంటంటే మెల్లగా పెయిన్ కూడా పెరుగుతూ ఉండొచ్చు. దీస్ ఆర్ ద మెయిన్ కారణాలు. ఇంకా అదర్ కాంప్లికేటెడ్ అని ఈ రొటీన్గా కామన్గా చూసే సింటమ్స్. బట్ అదర్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇంకా ఓవర్ డిలే చేస్తే యూజువల్గా మేల్స్లో అయితే గ్రాయిన్లో వచ్చే హెర్నియా అంటాం. గ్రాయిన్ హెర్నియా అది స్క్రోటం వరకు కూడా కిందకి దిగిపోతుంది అనమాట. అంతవరకు దిగిపోతుందంటే పొట్ట లోపల నుంచి ఇంటెస్టైన్స్ అనేవి ఆ పార్ట్ కూడా డిస్ప్లేస్ అయ్యి పొట్ట అబ్డామినల్ క్యావిటీలో ఉండాల్సిన ఇంటెస్టైన్స్ ఆ హెర్నియా శాఖలోకి వచ్చి అవి గ్రాయిన్ వరకు వెళ్ళిపోతుంటాయి. ఇట్లా వెళ్ళిపోయిన హెర్నియా అబ్డామినల్ కంటెంట్స్ అంటాం, ఇంటెస్టైన్స్, దాని మూలంగా పెయిన్ రావడము, సమ్టైమ్స్ ఆ ఇంటెస్టైనల్ మూమెంట్స్ ఆగిపోయి అబ్స్ట్రక్ట్ అవుతుంది. ఇంటెస్టైనల్ మూమెంట్స్ నార్మల్గా ఉండి అంతా సక్రమంగా జరుగుతుంటే మనకంతా నార్మల్గా జరిగిపోతుంటుంది. డైజెస్టివ్ సిస్టమ్ మన మోషన్స్ అవి రెగ్యులర్గా అవుతుంది. ఇట్లా ఈ ఇంటెస్టైన్స్ ఆ హెర్నియాలోకి వెళ్ళిపోయి అడ్డుకున్నాయంటే అది పొట్ట సివియర్గా నొప్పి వస్తుంది, సైజు పెరుగుతుంది, పొట్ట టైట్ అవుతుంది, కొందరికి వామిటింగ్స్ అవ్వచ్చు, మోషన్ ఆగిపోవచ్చు. ఇట్లాంటి కాంప్లికేషన్స్ అనేవి డెవలప్ అవ్వచ్చు.
అలాగే అబ్స్ట్రక్షన్ అనేది ఒక కాజు. ఇంకా అదే ఇంకొకటి ఏంటంటే, ఇంకా అబ్స్ట్రక్షన్ అనేది ఎక్కువసేపు వదిలేస్తే, ఎక్కువ టైం వదిలేస్తే ఏమవుతుందంటే ఆ డిస్ప్లేస్ అయిన ఇంటెస్టైన్స్కి రెగ్యులర్ కామన్గా జరిగే సర్క్యులేషన్, బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఆగిపోతుంది. ఈ బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయిందంటే ఆ ఇంటెస్టైన్స్కు డ్యామేజ్ ఎక్కువ జరుగుతుంది. అట్లాంటి కండిషన్లో ఇలా సివియర్ అబ్డామినల్ పెయిన్, వామిటింగ్స్, యూరిన్ తగ్గిపోవడము, మోషన్ ఆగిపోవడము, ఇట్లాంటి సివియర్ కండిషన్లోకి వెళ్తుంది అనమాట. దట్స్ సివియర్ కాంప్లికేషన్స్ అన్నమాట. సో దీన్ని ఏ విధంగా ప్రివెంట్ చేయొచ్చు అంటారు? హెర్నియాని ప్రివెంట్ చేయడం అనేది ఒకటి మనం చెప్తున్నది ఏంటంటే, కంజెంటల్ బేబీస్లో ఉంటే మాత్రం ఇమీడియట్గా తొందరగా రికగ్నైజ్ చేయడము, అది ఆపరేషన్ అవసరమైతే ఆపరేషన్ చేయించడం. అది అడల్ట్స్లో వచ్చే హెర్నియాస్లో ఏంటంటే అది మిడిల్ ఏజ్లో వచ్చేవి, ఓల్డ్ ఏజ్లో వచ్చేవి. ఇవి కూడా మిడిల్ ఏజ్లో కూడా కొందరిలో కంజెంటల్ ఉన్నాయి, అవి చూస్తుంటాం. అవి సక్రమంగా తొందరగా గుర్తుపట్టి మనం ఆపరేషన్ చేయించుకోవడం ఒకటి, అది డాక్టర్తో చేసే పరిస్థితి. రెండు ఏంటంటే ఫర్దర్ హెర్నియాస్, మనం హెర్నియా అనేది రాకుండా ఉండడానికి, లేకపోతే హెర్నియా ఆపరేషన్ చేసుకున్న తర్వాత ఫర్దర్ మళ్ళీ హెర్నియా రాకుండా ఉండడానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఎక్కువ సాధారణంగా ఈ హెర్నియాలు అనేవి మనం చూసే ఏజ్ ప్రకారంగా ఒకటి. బట్ అదర్ కామన్ అసోసియేటెడ్ కండిషన్స్లో ఏంటంటే క్రానిక్ కాఫ్ అనమాట. క్రానిక్ కాఫ్ వచ్చినప్పుడల్లా అబ్డామిన్లో ప్రెషర్ పెరుగుతుంది. అబ్డామిన్లో ప్రెషర్ పెరిగినప్పుడల్లా ఈ ఆర్గాన్స్ బయటకి పుష్ చేయబడుతుంటాయి. అలా పుష్ చేసినప్పుడు వీక్గా ఉన్న కండిషన్ నుంచి, వీక్గా ఉన్న ప్లేస్ నుంచి హెర్నియా డెవలప్ అవుతుంది. సో దిస్ ఈజ్ ప్రివెంటివ్ ఫ్యాక్టర్ ఏంటంటే క్రానిక్ కాఫ్ ఉన్నవాళ్ళు కానీ, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అంటాం, లంగ్ డిసీజ్ ఉన్నవాళ్ళు కానీ, ఇట్లాంటి వాళ్ళు ఏమన్నా ఉంటే అట్లాంటి సిమ్టమ్స్, కాఫ్ వస్తున్నట్టుంది, రిపీటెడ్ కాఫ్ వస్తున్నట్టుంది అంటే ఇమీడియట్గా డాక్టర్ గారిని సంప్రదించడం ఒకటి. అలాగే అబ్డామిన్ కండిషన్స్కి వచ్చేటప్పటికి ఓవర్ వెయిట్ అనేది కూడా చాలా వెయిట్ పెరిగిపోయే కొద్దీ బాడీ అబ్డామినల్ ఆర్గాన్స్ కంప్లీట్గా స్ట్రెచ్ అయిపోతాయి. అలాగే అబ్డామినల్ మజిల్స్ కూడా స్ట్రెచ్ అయిపోతాయి. స్ట్రెచ్ అయిపోయిన సమయంలో ఏమవుతుందంటే కొంత వీక్నెస్ ఏర్పడుతుంది. ఆ వీక్నెస్ తోటి ఈ హెర్నియాలు రావడం. సో దిస్ అనదర్ కండిషన్ ఏంటంటే ఓవర్ వెయిట్ అవ్వకుండా చూసుకోవాలి, ఐడియల్ వెయిట్ మెయింటైన్ చేయడానికి ప్రయత్నించాలి. అండ్ అదర్ కండిషన్స్ ఏంటంటే రిపీటెడ్ ప్రెగ్నెన్సీ. ఎవ్రీ టైం మనం ప్రెగ్నెన్సీ వచ్చిందంటే అబ్డామినల్ వాల్ యూజువల్గా మన యూట్రస్ పెరుగుతుంది. అబ్డామినల్ క్యావిటీ అకామిడేట్ చేయడానికి ఏమవుతుందంటే అబ్డామిన్ ప్రొట్రూడ్ అవుతుంది, స్ట్రెచ్ అవుతుంది. ఆ స్ట్రెచ్ అయిన తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ డెలివరీ అయిన తర్వాత మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనం నార్మల్ కండిషన్ రావడానికి ట్రై చేస్తుంటాం. అట్లా ఆ టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవడము, ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా ఉండటము, సరిపడా ఎక్సర్సైజ్ చేయడం వల్ల అవి నార్మల్ కండిషన్ చాలామందికి వచ్చేస్తుంటాయి. కానీ కొందరిలో అలా స్ట్రెచ్ అయిపోయి ఉండిపోవడం వల్ల, రిపీటెడ్ ప్రెగ్నెన్సీస్ వల్ల మజిల్స్ వీక్నెస్ అవ్వడం మూలంగా హెర్నియాలు అంటూ వస్తుంటాయి. సో మనం ఈ ప్రెగ్నెన్సీ టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రెగ్నెన్సీ డెలివరీ అయిన తర్వాత తీసుకోవాల్సిన ఈ జాగ్రత్తలు, మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజు, ఇది సక్రమంగా పాటించడం అవి చేయాలి. ఇంకా అదర్ కండిషన్స్, ఇంక్రీజ్డ్ అబ్డామినల్ ప్రెషర్ కాజ్ చేసే అదర్ కండిషన్స్ ఏంటంటే టూ మచ్ వెయిట్ మోయడం, బరువు మోయడం వల్ల కూడా అబ్డామిన్ లోపల ప్రెషర్ పెరుగుతుంది, ఆ మజిల్స్ మీద స్ట్రెస్ పడుతుంది. ఆ స్ట్రెస్ని అవాయిడ్ చేయాలి. టూ మచ్ బరువు మోయకుండా ఉండటము. తర్వాత ఏదైనా బరువు లిఫ్ట్ చేసేటప్పుడు సక్రమైన పొజిషన్లో ఉండి నీస్ బెండ్ చేసి, హిప్స్ దగ్గర బెండ్ చేస్తూ నార్మల్గా వెయిట్ లిఫ్ట్ చేయాల్సి వస్తుంది. అట్లా కాకుండా పొట్ట మీద ఎక్కువ ప్రెషర్ పెడుతూ, బ్యాక్ మీద ఎక్కువ ప్రెషర్ పెడుతూ అన్యూజువల్ వెయిట్స్ అనమాట, మనం లేపగలిగే వెయిట్ కంటే ఎక్కువ శాతం వెయిట్ లేపడానికి ప్రయత్నించడము, అబ్నార్మల్ పొజిషన్లో ఉండి వెయిట్ లేపడము, ఇట్లాంటి కండిషన్లు కూడా హెర్నియాకి కారణాలు అవుతుంటాయి. ఇంకా అదర్ కారణాలు ఏంటంటే మోషన్ ప్రాబ్లమ్స్, క్రానిక్ కాన్స్టిపేషన్ అంటాం. ఇది సాధారణంగా ఎక్కువ వయసు ఉన్న పర్సన్స్లో కానీ, కొంచెం ఎక్కువ బెడ్ రిడెన్ పర్సన్స్, ఎక్కువ కదలిక లేని పర్సన్స్, సిట్టింగ్ ఉన్న పొజిషన్ ఉన్న పర్సన్స్, వీళ్ళలో కూడా క్రానిక్ కాన్స్టిపేషన్, మోషన్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. అట్లాగే ఏజ్ పెరిగే కొలది కొందరికి ప్రోస్టేట్ గ్లాండ్ అనేది ఎన్లార్జ్ అవుతూ ఉంటుంది. ఆ ప్రోస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్ అయినప్పుడు యూరిన్ కూడా అబ్స్ట్రక్షన్ ఏర్పడుతుంది. యూరిన్కి అబ్స్ట్రక్షన్ ఏర్పడినా, మోషన్కి అబ్స్ట్రక్షన్ ఏర్పడినా కూడా వీఆర్ ట్రైన్ టు స్ట్రెయిన్ అనమాట. మోషన్ పాస్ చేయడానికి స్ట్రెయిన్ చేస్తాం, అలాగే యూరిన్ పాస్ చేయడానికి స్ట్రెయిన్ చేస్తాం. అప్పుడు ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ అనేది బాగా ఎక్కువగా పెరుగుతుంటుంది. ఈ ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ పెరగడం అనేది కూడా ఇది కారణం అవుతుంది అనమాట. సో మోషన్ వెళ్ళేటప్పుడు మనం స్ట్రెయిన్ అవ్వకుండా ఉండడానికి ప్రయత్నం చేయడము, ఇట్లా మోషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకుంటే కానీ ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయడం, అలాగే యూరిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే కానీ ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయడం, ఇట్లాంటివి చేయడం వల్ల మనకి హెర్నియాస్ అనేవి రాకుండా మనం ముందుగా ప్రివెంట్ చేయగలుగుతాం.
ఒకవేళ ఆల్రెడీ వచ్చిన తర్వాత కూడా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవ్వకుండా ఉండాలంటే ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటాం వల్ల కూడా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవ్వకుండా ఉంటుంది. తర్వాత కాంప్లికేషన్స్లో ల్యాండ్ అవ్వకుండా మనం ప్రివెంట్ చేయగలుగుతాం ఇట్లాంటివి. ఎస్ సార్. అంటే ఈ హెర్నియాకి సర్జరీ చేసిన తర్వాత కూడా మళ్ళీ రేపు ఫ్యూచర్లో ఎప్పుడన్నా మళ్ళీ వచ్చే అవకాశం ఉందంటారా? హెర్నియాకు ఆపరేషన్ చేసామంటే మనం అవి కండరాలు వీక్ ఉన్నది అనేది ఒక కారణము, అదొక కారణము. కంటిన్యూస్ స్ట్రెయిన్ అనేది ఒక కారణం. ఈ స్ట్రెయిన్ అనేది మనం అవాయిడ్ చేయగలుగుతాం. స్ట్రెయిన్ అనేది వేరియస్ జాగ్రత్తలు తీసుకోవడం మూలంగా స్ట్రెయిన్ అనేది అవాయిడ్ చేయగలుగుతాం. బట్ మజిల్స్ కండరాలు వీక్ అనేది కొంత ఉంటుందన్నమాట. అది వేరియస్ కారణాలు, వయసు పెరుగుతున్నప్పుడు వచ్చే కారణము, కంజెంటల్గా ఉండే డెవలప్మెంటల్ కారణాలు, అదర్ లోకల్ కారణాలతో కూడా ఒకటి. తర్వాత ప్రీవియస్గా ఆపరేషన్ అయితే ఆ ఏరియాలో కుట్లు వేయడం వల్ల అది హీలింగ్ జరుగుతుంది. అక్కడ కూడా కొంత వీక్నెస్ అనేది కండరాల్లో ఉంటుంది అనమాట. సో ఈ కండరాల వీక్నెస్ని మనం తగ్గించడానికి ఏం చేస్తామంటే అది మెష్ అనేది సింథటిక్ మెటీరియల్తో తయారు చేసిన ఒక మెష్ అనేది మనం అక్కడ పెడతాం. దాంతో కండరాలకి ఇంకొంచెం స్ట్రెంగ్త్ వస్తుంది. దాంతో మనం ఫర్దర్ రాకుండా ప్రివెంట్ చేయడానికి ఒక మెష్తో రిపేర్ చేయడం అనేది ఒక కారణం, ఒక జాగ్రత్త తీసుకోవడం అనమాట. సో ఆపరేషన్ చేసిన తర్వాత కూడా తీసుకోవాల్సిన ఈ జాగ్రత్తలన్నీ కూడా మనం అదే ఐడియల్ బాడీ వెయిట్ మెయింటైన్ చేయడము. స్మోకింగ్ అనేది చాలా ప్రాబ్లమేటిక్ కండిషన్ హెర్నియా పేషెంట్స్లో. హెర్నియా సర్జరీ అయిన తర్వాత కానీ ఆ ముందు కూడా స్మోకింగ్తో కూడా చాలా కారణాలు వీక్నెస్ జరుగుతూ ఉంటుంది. తర్వాత హెర్నియా ఆపరేషన్ అయిన తర్వాత హీలింగ్ ప్రాసెస్లో కూడా స్మోకింగ్ పీపుల్ ఏమవుతుందంటే ఆ హీలింగ్ ప్రాసెస్ అనేది సక్రమంగా ఉండదు. అది కొలాజన్ మెటీరియల్ అనేది అంటుంది, అది డిపాజిషన్ అనేది చాలా చాలా తక్కువ ఉంటుంది ఈ స్మోకింగ్ చేసే పీపుల్. సో హెర్నియా ఆపరేషన్ అయిన తర్వాత స్మోకింగ్ అనేది కంప్లీట్గా స్టాప్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అనమాట. అదొక కారణం. అలాగే అంటే ఈ హెర్నియా ఆపరేషన్ తర్వాత పేషెంట్ ఎన్ని రోజులు రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది? తర్వాత లైఫ్ స్టైల్లో ఫుడ్ హ్యాబిట్స్లో కానీ లైఫ్ స్టైల్తో కానీ ఏమైనా చేంజెస్ చేసుకోవాలా? ఈ ఫుడ్ హ్యాబిట్స్ గురించి మాట్లాడుకుంటూ వస్తే మనం సాధారణంగా హెర్నియా కారణమైన కారణాలన్నిటికీ అవాయిడ్ చేయడానికి సంబంధించిన ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవాలి. ఏంటంటే కాన్స్టిపేషన్ అనేది ఇంపార్టెంట్ ఇష్యూ. ఆ కాన్స్టిపేషన్ రాకుండా ఉండడం కోసము మన హెల్తీ డైట్ తీసుకుంటూ, ఎక్కువ వాటర్ తాగుతూ, ఎక్కువ వెజిటబుల్ డైట్ తీసుకుంటూ కాన్స్టిపేషన్ అనేది అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలి. అది ఒక హెల్తీ డైట్ విషయంలో. ఇంకొకటి ఏంటంటే ఓవర్ వెయిట్. హెల్తీ డైట్ తీసుకోవడం వల్ల మనం ఓవర్ వెయిట్ అవ్వకుండా ఉండటం కూడా ఇంపార్టెంట్. సో ఓవర్ వెయిట్ అన్హెల్తీ డైట్ తీసుకోవడం వల్ల కూడా ఓవర్ వెయిట్ పెరగడం వల్ల కూడా దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది రీజన్ ఫర్ హెర్నియా. సో హెల్తీ డైట్ మెయింటైన్ చేయడం వల్ల కాన్స్టిపేషన్ లేకుండా చూసుకోవడము, తర్వాత నార్మల్ ఐడియల్ వెయిట్ మెయింటైన్ చేయడం అనేది ఇంపార్టెంట్ ఉంటుంది. అది తప్పితే ఇంక వేరే స్పెసిఫిక్గా డైట్లు అంటేవి హెర్నియాకి సంబంధించి ఇంకేమి ఉండవు. మనం ఈ ప్రాబ్లమ్స్ బేసిక్గా మోషన్ ఫ్రీ అయ్యేటట్టు చూసుకుంటే చాలా వరకు అబ్డామిన్ మీద, కండరాల మీద ఉండే స్ట్రెయిన్ మనం తొలగించగలుగుతాం. కాబట్టి ఫర్దర్ మళ్ళీ ఇమీడియట్గా రికరెన్స్ కానీ తర్వాతలో వచ్చే రికరెన్స్ కానీ మనం అవాయిడ్ చేయగలుగుతాం. అలాగే సార్, హెర్నియా అన్నది మనం ఎంత మందిలో చూస్తున్నాం? ఇప్పుడు ఒక 10 మందిలో తీసుకుంటే ఎంత కామన్ ఈ హెర్నియా అన్నది? హెర్నియా అనేది నార్మల్గా కామన్గా మేల్స్లో ఎక్కువ చూస్తూ ఉంటాం. మేల్స్లో ఎక్కువ చూసేది ఏంటంటే గ్రాయిన్ హెర్నియాస్ అంటాం. అండ్ అన్ యావరేజ్ లైఫ్ పీరియడ్లో మేల్స్లో అండ్ అన్ యావరేజ్ 10 to 20% ఆఫ్ ద పీపుల్లో హెర్నియా వస్తుంది అన్నది మనకు కొంత లెక్కలు ఉన్నాయి. అలాగే ఫీమేల్స్లో ఎంతవరకు వస్తుందంటే 2 to 4% వరకు ఫీమేల్స్లో హెర్నియాస్ చూస్తామని ఉంటుంది. ఇంకా అదర్ కండిషన్స్ ఏంటంటే పోస్ట్ ఆపరేటివ్గా ఇన్సిజనల్ హెర్నియాస్ అంటాం. ఇన్సిజనల్ హెర్నియా అనేది ప్రీవియస్గా ఆపరేషన్ అయిన ప్రదేశంలోనే మళ్ళీ హెర్నియా, అక్కడ కండరాల వీక్నెస్ తోటి బయటకి హెర్నియా రావడం అనేది ఇన్సిజనల్ హెర్నియా అంటాం. ఈ ఇన్సిజనల్ హెర్నియా అనేది సాధారణంగా ఫీమేల్స్లో ఎక్కువ శాతం చూస్తుంటాం. అది సుమారుగా 1 to 2% ఆఫ్ ఆపరేషన్స్లో ఇన్సిజనల్ హెర్నియా అనేది చూస్తుంటాం. అంటే ఈ పొత్తి కడుపు నొప్పించడం, వాంతులు అవ్వటము, అలాగే కడుపు ఉబ్బినట్టు ఉండడం, వాపు రావటం, ఇవన్నీ మనం హెర్నియాకి దారి తీస్తున్నాను మనం గుర్తించవచ్చా? అంటే ఇది బేసికల్గా హెర్నియా అనే దాంతో వచ్చే దీస్ ఆర్ ద కాంప్లికేషన్స్. అంటే వేరియస్ అదర్ కారణాలు కూడా కావచ్చు. బట్ హెర్నియా ఉన్న పేషెంట్స్లో ఆ పార్ట్లో ఏమైనా ఇంటెస్టైన్ స్ట్రక్ అయినట్టయితే అది ప్రీవియస్గా ఇప్పుడు గ్రాయిన్ హెర్నియాస్లో ఏమవుతుందంటే చాలామందికి పడుకుంటే వెనక్కి వెళ్ళిపోతుంది, అది రిలీఫ్ అయిపోతుంది. అలా కొన్ని సంవత్సరాలు, కొన్ని డేస్, కొన్ని నెలల తర్వాత ఏమవుతుందంటే అలా వెళ్లకుండా అక్కడే స్ట్రక్ అయిపోతుంది. దానికి
అడిషన్స్ అంటాం, లోపల స్ట్రక్ అయిపోవడం వల్ల అడిషన్స్ వస్తుంటాయి, అక్కడ ఆగిపోతుంది. అక్కడ స్ట్రక్ అయిపోయిన తర్వాత అక్కడ ఇంటెస్టైన్ పార్ట్ ఏమైనా ఉన్నదంటే కానీ ఆ ఇంటెస్టైన్ పార్ట్ కానీ అబ్స్ట్రక్ట్ అయితే కానీ ఇట్లా అబ్డామినల్ సైజు పెరగడము, సివియర్ అబ్డామినల్ పెయిన్ రావడము, వామిటింగ్స్ రావడము, మోషన్ పోకపోవడము, గ్యాస్ పోకపోవడము, ఇట్లాంటి సిమ్టమ్స్ హెర్నియా పేషెంట్స్లో రావడానికి అవకాశాలు వస్తాయి. ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నాయి అంటే కానీ హెర్నియా కాంప్లికేషన్ అవుతున్నట్టు లెక్క, అయినట్టు లెక్క. ఓకే, అట్లా అంటే సర్జరీకి ముందు తర్వాత పేషెంట్ ఎటువంటి కేర్ తీసుకోవాలి, సర్జరీ తర్వాత ఎన్ని రోజులు రెస్ట్ అవసరం? సర్జరీ తర్వాత యూజువల్గా నార్మల్గా 1 వీక్ టు 2 వీక్స్ వరకు సాధారణమైన రెస్ట్ తీసుకోమని చెప్తాము. అదర్వైజ్ డైలీ 1 వీక్ తర్వాత డైలీ రొటీన్ యాక్టివిటీస్, నార్మల్ యాక్టివిటీస్ ఏంటంటే బరువులు అవి లేపకుండా, స్ట్రెయిన్ అవ్వకుండా ఉండే నార్మల్ యాక్టివిటీస్, సింపుల్ వాకింగ్, ఒక ఫ్లోర్ ఎక్కడానికి సాధారణంగా అడిగే బాగా ఏంటంటే ఎన్ని మెట్లు ఎక్కొచ్చు అనేది. సాధారణంగా ఆపరేషన్ అయిన తర్వాత ఆ మజిల్స్కి స్ట్రెంగ్త్ ఇవ్వడం కోసం మనం ఆపరేషన్ చేసాము. అది హీలింగ్ ప్రాసెస్ విల్ టేక్ 3 months to 6 months వరకు హీలింగ్ ప్రాసెస్ అనేది బాడీ లోపల నడుస్తూ ఉంటుంది. ఆ 3 to 6 months అవసరం లేకుండా పైన 1 వీక్ to 2 వీక్స్ మనం వాటికి రెస్ట్ ఇస్తే నార్మల్ హీలింగ్ ప్రాసెస్ ఫాస్ట్గా స్టార్ట్ అవుతుంది. హీలింగ్ కంటిన్యూ అవుతున్నప్పుడు నార్మల్గా 1 వీక్ తర్వాత నుంచి నార్మల్ సాధారణ యాక్టివిటీస్, రొటీన్ యాక్టివిటీస్ అంటే చిన్నగా ఇంట్లో నడవడము, ఒక ఫ్లోర్ ఎక్కడము, నార్మల్ ఆహారం తీసుకోవడానికి, బాత్రూమ్కి వెళ్ళడానికి, ఇట్లాంటివన్నీ సాధారణంగా చేయగలుగుతూ ఉంటారు. అదే ఇంకో డ్రైవింగ్ చాలామంది ఎక్కువ అడుగుతూ ఉంటారు, హెర్నియా ఆపరేషన్ అయింది కదా నేను డ్రైవింగ్ చేయొచ్చు అనేది. డ్రైవింగ్ అనేది యూజువల్గా ఒక 2 వీక్స్ to 3 వీక్స్ to 1 month వరకు బెటర్ అవాయిడ్ చేయమని అడుగుతాం. డ్రైవింగ్ అనేది సామాన్యంగా వెళ్ళిపోతే పర్వాలేదు, చాలా చోట్ల ఎక్కువ చోట్ల బ్రేక్లు వేయడము, ఎక్కువ స్ట్రెస్ పెట్టడము, స్ట్రెయిన్ అవ్వడము, ఇవన్నీ కూడా జరిగినప్పుడు యూజువల్గా అబ్డామినల్ క్యావిటీ మీద కూడా ప్రెషర్ పడుతుంది. ఆ ప్రెషర్ పడడం వల్ల కూడా అగైన్ ద ప్రాసెస్ విల్ బి ఫస్ట్కి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. సో నేను యావరేజ్ 2 వీక్స్ to 3 వీక్స్ లేకపోతే 1 month వరకు డ్రైవింగ్ అనేది కొంచెం బెటర్ అవాయిడ్ చేయాలని చెప్తాం. ఇంకా మెట్లు ఎక్కడం గురించి అయితే ఆల్రెడీ చెప్పుకున్నాం. 1st floor 2nd floor వరకు మెల్లగా మెట్లు అనేది ఎక్కవచ్చు. ఇంకా వాకింగ్ అనేది కూడా ఒక 2 వీక్స్ 3 వీక్స్ తర్వాత నార్మల్ వాకింగ్ చేయొచ్చు, బ్రిస్క్ వాకింగ్ అట్లా. కానీ వెయిట్ లిఫ్టింగ్లు ఏవి టూ మచ్ అబ్డామినల్ స్ట్రెయిన్ ఎక్సర్సైజెస్ అనేవి బెటర్ టు అవాయిడ్ 2 to 3 months వరకు అవాయిడ్ చేయడం అనేది బెటర్ ఉంటుంది. సో మనం మజిల్ వీక్నెస్, స్ట్రెంగ్త్నెస్ గురించి మాట్లాడుతున్నాం. సో ఇప్పుడు లైఫ్ స్టైల్లో చాలా చేంజెస్ వచ్చేసాయి, ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తినటం, సో ఫిజికల్ యాక్టివిటీ లేకపోవటం అన్నది చాలా చూస్తున్నాం. సో ఇది కూడా ఒక దీనిపై ఇంపాక్ట్ చూపించే అవకాశాలు కూడా ఉంటాయి. సో మీరు అటువంటి పేషెంట్స్కి, సో పీపుల్కి ఏం చెప్తారు సార్? డెఫినెట్లీ ఫాస్ట్ ఫుడ్ అనేది డైటరీ హ్యాబిట్ చేంజ్ అవ్వడం మూలంగా కూడా మనం ఇది ఇండైరెక్ట్గా ఏమవుతుందంటే బాడీలో వెయిట్ పెరుగుతుంది, బాడీలో ఫ్యాట్ పెరిగిపోతుంది. ఈ ఫ్యాట్ అనేది బాడీలో అన్ని పార్ట్లలోని కూడా చేరుతుంది. దాంతో కూడా ఈ కండరాలు కూడా స్ట్రెచ్ అయిపోతుంటాయి. మనం వెయిట్ పెరిగే కొలది, బాడీ వెయిట్ పెరిగే కొలది సర్కంఫరెన్స్ అది బాడీ పెరిగిపోతుంది, దాంతో స్ట్రెచ్ అయిపోతాయి. మజిల్స్ స్ట్రెచ్ అయ్యే కొలది ఆల్రెడీ అక్కడ ఉన్న మజిల్సే, మనకు కొత్తగా మజిల్స్ అనేవి ఏమీ పెరగవు, కానీ అవి ఏమవుతుంటే థిన్ అవుట్ అయిపోయినాయి అని తర్వాత ఎక్కడ వీక్నెస్ అనిపిస్తే అక్కడ ఈజీగా హెర్నియా వచ్చేయడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి. అలాగే కొందరు పేషెంట్స్లో ఏంటవుతుందంటే క్రానిక్ లివర్ డిసీజ్ పేషెంట్స్లో సాధారణంగా పొట్ట లోపల నీరు చేరుతూ ఉంటుంది, ఎసైటిస్ అంటాం. అట్లా కూడా పొట్ట లోపల నీరు చేరడం వల్ల లోపల ప్రెషర్ పెరుగుతుంది, అబ్డామినల్ వాల్ స్ట్రెచ్ అవుతుంది. దాంతో లాంగ్ పీరియడ్ అట్లా ఉన్న వాళ్ళు కూడా అంబిలికల్ రీజియన్లో కూడా హెర్నియా వస్తూ ఉంటుంది. అలాగే మీరు చెప్పినప్పుడు ఈ డైటరీ హ్యాబిట్స్ అవి చేంజ్ అయిన వాళ్ళు, ఓవర్ వెయిట్ అయిన వాళ్ళలో కూడా అబ్డామినల్ మజిల్స్ స్ట్రెచ్ అయిన తర్వాత కామన్గా ఏమవుతుందంటే అంబిలికస్ రీజియన్లో వీక్నెస్ అనేది, అది అంబిలికస్ రీజియన్ అనేది స్కార్ రీజియను, అక్కడ కంపారిటివ్గా బాడీ అదర్ పార్ట్స్లో కంటే అక్కడ కంపారిటివ్గా వీక్ ఉంటూ ఉంటుంది. ఈ స్ట్రెచ్ అయ్యి కొలది ఏమవుతుందంటే అక్కడ కూడా స్ట్రెచ్ అయిన తర్వాత బాగా థిన్ అవుట్ అయిపోతే అక్కడ అంబిలికల్ హెర్నియా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. సో జనరల్గా మనం చెప్పేది ఏంటంటే హెర్నియా కానీ రాకుండా ఉండాలన్నా తర్వాత ఆపరేషన్ అయిన తర్వాత కూడా హెల్దీ డైట్ మెయింటైన్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. హెల్దీ డైట్ మెయింటైన్ చేయడం వల్ల హెల్దీ బాడీ వెయిట్ మెయింటైన్ చేయగలుగుతాము. దాంతోపాటుగా ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్, ఈ అదర్ ప్రాబ్లమ్స్ కూడా అవాయిడ్ చేయగలుగుతాం. ఎస్ సార్, థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఈ హెర్నియా ప్రాబ్లమ్కి సంబంధించి చికిత్స మార్గాలు, పరిష్కార మార్గాల గురించి తెలియజేశారు. ఇది వాల్టి ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV. థ్యాంక్ యూ.